అందరికీ దేవుడు దీవించును గాక. ఆమేన్. చదువుకున్న లేఖన భాగాలను బట్టి పరిచర్య చేయడానికి మన వ్యవస్థాపకులు సుందరబాయి గారు ఉన్నారు. వారు వచ్చి సందేశాన్ని అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ సార్. నేను ఈరోజు మీతో మాట్లాడబోయే అంశం ఏమిటి అంటే, నా గురించి దేవునికి తెలుసు. అందరూ ఒకసారి అనుకోండి, నా గురించి దేవునికి తెలుసు. సాధారణంగా మనము దేవుడు చూడలేదులే అనుకుంటాం. ఏమనుకుంటామండి? దేవుడు చూడలేదు. దేవుడు చూడలేదు అనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా మనము ఏవో ఒక దైవ వ్యతిరేక పనులు చేస్తూనే ఉంటాం. పాపం మీద పాపము చేస్తూనే ఉంటాం. ఆజ్ఞల్ని అతిక్రమిస్తూ ఉంటుంటాం. వాక్యముని మీరి నడుచుకుంటూ ఉంటుంటాం. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే, మనం ఒకటి అనుకుంటాము, దేవుడు చూడలేదులే, నిన్న ఆ పాపం పని చేశాను కదా, నేను ఏది నా మీదకి శిక్ష రాలేదు, నాకేమీ అవ్వలేదు, నా ఇంట్లో వాళ్ళకి ఏమి అవ్వలేదు, ఏమీ కాలేదు, కాబట్టి నేను మరలా ఈ పాపము చేసిన, ఈ అతిక్రమము చేసిన, దేవుడికి విరోధముగా నడుచుకున్నా నాకేమీ కాదలే అనే నిశ్చయతలోనికి మనం వచ్చేసి పాపమును మరీ చేస్తూ అదే జీవితం అనుకుంటాము. కానీ ఒకటి మాత్రము గ్రహించకుండా ఉండిపోతూ ఉంటుంటాం. ఏమిటంటే, పాపము వలన వచ్చు జీతము మరణం. రోమీయులకు రాసిన పత్రిక మాట్లాడుతుంది, 6వ అధ్యాయము 23వ వచనము, ఓ మానవుడా, నువ్వు పాపము చేసి ఏమీ కాలేదు, ఏమీ అవలేదు, నాకేమీ జరగలేదు అనుకుంటున్నావేమో, మరణము పొంచి ఉంది, జాగ్రత్త సుమా అంటుంది. పాపము వలన వచ్చి జీతము మరణము. మనం ఏదైనా పని చేసినప్పుడు ఆ పనికి ఫలితం అనుభవిస్తాము. కొంతమంది దేవుని నమ్ముకోని వాళ్ళు ఒక మాట ఉపయోగిస్తూ ఉంటారు, కర్మ తిరిగొచ్చిందిరా అంటూ ఉంటుంటారు. అంటే వాడు ముందు ఆ చెడ్డ పని చేశాడు, ఆ చెడ్డ పనిని బట్టి ఇప్పుడు కర్మను అనుభవిస్తున్నాడు. మరి దేవుని పిల్లలమైన మనము ఇంకా స్పష్టమైన, స్వచ్ఛమైన, నిజమైన భాషలో చెప్పుకుంటున్నాము. అది ఏమిటంటే, ఎవడైతే పాపములో మునిగి తేలుతూ ఉన్నాడో, ఎవడైతే పాపమును కౌలించుకుని ఉన్నాడో, ఎవడైతే పాపమే నాకు ఆస్పాదం అని చెప్పి దాన్ని ఆగ్రానిస్తూ ఉన్నాడో, అటువంటి వాడికి ఏది పొంచి ఉందట? మరణము పొంచి ఉందట. పాపము వలన వచ్చి జీతము మరణం. ఆది పితరులు పాపము చేసినప్పుడు దేవుడు వారికి ఇచ్చినదేమిటంటే మరణము. అంతకుముందు వారికి మరణము లేదు, చనిపోవటము లేదు. దేవుడు చెయ్యొద్దన్న పని వారు చేశారు కాబట్టి, భయభక్తులు లేని జీవితము జీవించారు కాబట్టి, దేవునికి దూరమై బ్రతకటానికి వారు ఇష్టపడ్డారు కాబట్టి, సాతాను వారిని ఏం చేసిందంటే చిక్కుల్లో పెట్టింది. అదే పాపము. సాతాను చిక్కుల్లో పడటమే పాపం. ఆ పాపం వలన వారికి ఏమొచ్చిందంటే శరీర సంబంధమైన మరణం వచ్చింది. ఇదే కాకుండా లోపల ఉన్న ఆత్మ, మనలో ఉన్న ఆత్మ ఆ నరకములో యుగయుగములు కాలి బాధపడటము కూడా మరణమే అని పిలువబడింది. అది కూడా మరణమే. మరి ఈ మరణము నుండి తప్పించాలంటే దేవుడు తన ప్రియ కుమారుడైన యేసయ్యని ఎక్కడికి పంపించాడు? ఆ
పాపము చేసి నరకానికి పోతున్నారు కాబట్టి నా కుమారుడా, నీవు వెళ్ళి వారికి రక్షణ ఇవ్వు అని పంపించాడు. యేసు ప్రభువు వచ్చాడు. అందుకే రోమీలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము ఆఖరు భాగం ఏమంటుంది? అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. నశించిపోతున్న మనకి దేవుడు ఒక వరమునిచ్చాడర్రా, ఒక బహుమానంనిచ్చాడు, ఒక ఆశ మనకు కల్పించాడు. ఏమిటి ఆ ఆశ అంటే, నేను నశించిపోకుండా, నరకములోకి పోకుండా దేవుడుండే పరిశుద్ధ పట్టణమైన నిత్య జీవానికి నేను చేరుకుంటాను, దేవునితో ఉంటాను, ఆనందిస్తాను, సంతోషముగా ఉంటాననే నిశ్చయత మనకి దేవుడు ఇచ్చాడు. ప్రభువా, మేము తప్పిపోయాము, ఇదిగో నీ కుమారుని ద్వారా రక్షణ పొందాము, రక్షణ పొందిన మమ్మును నీకు సమర్పించుకొని ఇక్కడ కూడుకొని నిన్ను ఆరాధించుకుంటున్నామని చెప్పి ఆయన సన్నిధికి వచ్చాము. ఆయన సన్నిధికి వచ్చిన మనలను దేవుడు ఏం చేస్తున్నాడట? పరిశీలించి చూస్తున్నాడట. నువ్వు ఎలా ఉన్నావు, నీ పరిస్థితి ఎలాగుంది, నీ జీవితం ఎలాగుంది, నీ ప్రవర్తన ఎలాగుంది, నీ నడవడిక ఎలాగుందని దేవుడు పరలోకము నుండి నిన్ను పరిశీలించి చూస్తూ ఉన్నాడట. చూడండి, అక్కడ అదే దావీదు మహాశయుడు అంటున్నాడు కదా, ఈ కీర్తనలో ఉత్కృష్టమైన భావాలను వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. దావీదు అంటున్నాడు, నువ్వు నాకు జీవం ఇచ్చావు, నాకు అన్నీ ఇచ్చావు, అన్నీ ఇచ్చిన నువ్వు నీకు సరిపడగా నేను జీవిస్తున్నానో లేదో అని పరీక్షించుకోమంటున్నావు. మరి మనం పరీక్షించుకోవాలా వద్దా? దావీదంత మహాభక్తుడే పరీక్ష చేసుకుంటున్నాడట. ఏమని పరీక్ష చేసుకుంటున్నాడట? ప్రభువా, నాకు అన్నీ ఇచ్చేసి, ఆరోగ్యం ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి, ఆహారం ఇచ్చి, ఆ నీడనిచ్చి, గూడినిచ్చి, తోడునిచ్చి, అన్నీ ఇచ్చి నన్ను వదిలిపెట్టేయలేదు. వదిలిపెట్టకుండా నేను ఎలాగ జీవిస్తున్నానో, నా బ్రతుకు ఎలాగ ఉందో నువ్వు నన్ను పరిశీలన చేస్తున్నావు అంటున్నాడు. చూడండి, కీర్తన 139 1వ వచనము అదే మనకు చెబుతుంది. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. పరిశోధిస్తున్నాడట మనుషుల్ని. ఆ మనిషి ఎట్లాంటి వాడు, ఆ మనిషి స్వభావం ఏంటి, ఆ మనిషి బుద్ధి ఏమిటి అని పరిశోధిస్తున్నాడట. అంటే దేవుడు మనల్ని ఎంత చక్కగా పరికించి చూస్తున్నాడో, తేటగా చూస్తున్నాడో మనము ఆలోచించాలి. చాలామంది అనుకుంటాము, నన్ను దేవుడు చూడటం లేదులే అనుకుంటాను, నేనేం చేసినా పర్వాలేదులే, ఎలాగపోయినా పర్వాలేదులే, ఇక్కడ నన్ను ఎవరో చూడటం లేదు కదా. నిన్ను ఆ ఇరుగు పొరుగు వాళ్ళు చూడకపోవచ్చు, నీ ఊర్లో వాళ్ళు చూడకపోవచ్చు, నీకు తెలిసిన వాళ్ళు ఎవరో నిన్ను చూడకపోవచ్చు, కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త ప్రతి క్షణము నిన్ను చూస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఇదే కీర్తనలో చూడండి, ఈయన అనుకున్నాడట, దేవుడికి తెలియకుండా నేను ఆకాశంలోకి వెళ్ళిపోతే అక్కడ దేవుడికి కనపడకుండా ఉంటాను కదా అనుకున్నాడట. చూడండి, అక్కడ 8వ వచనం, నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడ ఉన్నావు. అంటే ఎక్కేశాడు మాట. ఈయన ఊహల్లో ఎక్కేశాడు. మన అమెరికాలో ఉన్న సైంటిస్టులు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఆకాశంలోని మన గ్రామాల లాంటి గ్రామాలు కడుతున్నారు. ఈ భూమట 3వ ప్రపంచ యుద్ధం వస్తే, బాంబులు వేసేస్తే ఈ భూమిలో ఉన్న గడ్డి కూడా మాడిపోయి గొప్ప అపాయంలో చిక్కుకుపోద్దట. మరి అపాయంలో చిక్కుకుపోయిన ఈ భూమి మీద ఏ జీవి ఇంకా జీవించటానికి ఉండదు. కాబట్టి
ఆ సైంటిస్టులు ఏం చేశారంటే స్పేస్ షిప్స్ అని, స్పేస్ విలేజెస్ అని కొన్ని గ్రామాలను కట్టడానికి చూస్తున్నారు. ఎక్కడా? ఆకాశంలో. మనలాంటి పేదోడు వెళ్ళలే, ఆ బాంబు పెడితే మనం కాలిపోయి ఎక్కడే ఉండిపోతాం. కానీ లక్షాధికారులు కోటీశ్వరులు ఉన్నారు కదా, మన నేల మీద ఇళ్ల స్థలాలు కొనుక్కుంటున్నట్టు ఆ ఆకాశంలో వాళ్ళకు కావలసిన స్థలాలను కొనుక్కుంటున్నారు వారు. నా భార్యకి, నాకు, నా పిల్లలకి అక్కడికి రేకట్టి మీద తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తాడనమాట. అక్కడే ఉంటారు వాళ్ళు, అక్కడే జీవిస్తారు వాళ్ళు, అక్కడే పంటలు పండిస్తారు వాళ్ళు, అక్కడ అన్ని డెవలప్మెంట్స్ చేసుకుంటారు. ఎందుకంటే ఒక్కసారి బాంబులతో భస్మీపట్లం అయిపోయిన ఈ భూమి మరలా చిగిరించటం అనేది అసంభవం. ఈ ఆలోచన దావీదు గారికి అప్పుడే వచ్చింది. ఈ దేవుడేటి అత్తమాటు నన్ను కంట్రోల్లో ఉండమంటాడు. స్వేచ్ఛగా నాకు హ్యాపీగా తిరగాలని ఉంది, ఎంజాయ్మెంట్ చేయాలని ఉంది, ఎక్కడికి పోయి నేను చేయను అని చెప్పి ఈయన ఆకాశంలోకి ఎక్కిపోయి చేద్దారనుకున్నాడట ఎంజాయ్మెంట్. అక్కడ ఎవరు చూస్తున్నారు? దేవుడు. ప్రభువా నువ్వు ఎక్కడున్నావా? అమ్మో నీ చూపు నుండి తప్పించుకోలేను. ఎప్పుడో ఆలోచన చేసేసాడు. కిందను చూడండి, నువ్వు ఆకాశంలో ఉన్నావు, సరే నేను వెళ్ళిపోతాను ప్రభువా అని చెప్పి వచ్చేసాడు. మరలా తాటు మార్చుకుని ఆకాశంలోకి వెళ్తే పరలోకం కూడా ఆకాశంలోనే ఉంటుంది కదా, అందుకని దేవుడు నన్ను చూసేశాడు. ఇప్పుడు నా ప్లాన్ బిలోకి వస్తాను, ప్లాన్ మార్చుకుని నేను ఆయనకి కనపడకుండా నేను సుఖిస్తాను, సంతోషిస్తాను, ఎంజాయ్ చేస్తాను అని చెప్పి ఏం చేసుకున్నాడట? పాతాళములోనికి వెళ్ళాడట. ఇప్పుడు ఇజ్రాయేలు దేశము, ఇరాన్ దేశము, ఈ దేశాలన్నీ యుద్ధాలు చేసుకుంటున్నాయి కదా. ఆ యుద్ధాలు చేసుకుంటున్నప్పుడు అక్కడున్న ప్రజల మీదకి బాంబులు వేస్తూ ఉంటుంటారు వారు. ఆ ర్యాకెట్ ఎప్పుడైతే బాంబును మోసుకుంటూ వస్తుందో ఆ దేశంలో సైరన్ మోగుతుంది కుయ్యమని. అక్కడ బంకర్స్ ఉంటాయి వాళ్ళకి. బంకర్స్ అంటే కింద ఇల్లు ఉంటాయి మాట, లోతుగా తవ్వేసి భూమి కింద ఏముంటాయన్నమాట? ఇల్లు, సీక్రెట్ ఇల్లులు ఉంటాయి. అవి చాలా గట్టి పదార్థంతో తయారు చేయబడతాయి. బాంబులు వచ్చిన ఈ పగలో జీయమని సైరన్ వచ్చినప్పుడు ఆ కుటుంబాలు ఏం చేస్తాయట? బిలబిలమని ఎక్కడికి వెళ్ళిపోతాయి? కింద డోర్ తీసుకుని బంకర్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా పైనున్న వారితో సంబంధం ఉండదు. ఇప్పుడు ఈ దావీదు గారు కూడా పైకి వెళ్తే దేవుడు చూస్తున్నాడు. దేవుడు కన్ను కప్పి నేను ఏదోటి చెయ్యాలా అని చెప్పి ఎక్కడికి పోయాడట? పాతాళంలోకి పోయాడు. పాతాళం దేవుడిది కాదా? ఆయన సృష్టికర్త కదా. ఆయన చేయనిదేముంది? మన ఆలోచనలు వ్యర్థమైనవి. పాతాళంలోకి పోయినా అక్కడ కూడా నువ్వు అక్కడెవరున్నారట? పాతాళంలోకి వెళ్ళిపోయి అమ్మ ఇక్కడికి వచ్చేసాను, నా ఇష్టం వచ్చిన పనులు చేసుకోవచ్చు. మళ్ళాగే ఆలోచిస్తున్నాడు దావీదు. ఎంజాయ్ చేసుకోవచ్చు, కానా పేనా మజా అన్నీ ఇక్కడ చేసుకోవచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు అనుకుంటున్నాడు. ఎంజాయ్ చేసుకోవచ్చు అనుకుంటే దేవుడు అక్కడ కూడా కనపడ్డాడు. గుండెలు జారిపోయాయి. నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు అంటే చచ్చే టైంలోనూ కూడా దేవుడు మనల్ని వదలడు, అక్కడ కూడా ఉన్నావు అంటే దేవుడు లేని చోటు అనేదే లేదు. దేవుడు నిన్ను ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. కాబట్టి మనము ఏమనుకోవాలి? దేవుడు ప్రతి చోట ఉన్నాడు, నన్ను ప్రతి క్షణము గమనిస్తూనే
ఉన్నాడు అని చెప్పి, దేవా నీ కళ్ళు గప్పి నేను ఏ పని చెయ్యలేను, నీ కళ్ళు గప్పి నేను జీవించలేను, నీకు ఇష్టంగా జీవించటం మాత్రమే నేను నేర్చుకుంటానని చెప్పి ఆయనకు సాగిలా పడాలి.